ఇయర్స్ ఇది బిల్డ్ చేశారు. ఇదేమో రీసెంట్గా ఎక్స్ట్రా పెంచారు. అంటే ప్రాంగణం అయితే ఇదే కానీ ఇల్లు కొత్తవి కట్టుకున్నారు. వాల్ థిక్నెస్ 6 feet ఉందండి. ఇదిగోండి ఇక్కడ నుండి ఇదిగోండి ఇక్కడ దాకా ఉంది. అప్పట్లో ఇంత వాల్ థిక్నెస్ అంటే ఒకసారి చూడండి. మా దర్వాజానే చాలా పెద్దండి. దిస్ ఇస్ టేక్ సింగిల్ వుడ్ పీస్. అదిగోండి ఆ పైన కూడా అంత పెద్ద దూలాలు సింగిల్, ఇంకెటువంటి జాయింట్ లేదు, సింగిల్ ఫ్యాన్. దిస్ ఈజ్ న్యూ ఫ్యాన్, 6 years ఓల్డ్. సో ఇదన్నమాట పరిస్థితి. 400 years క్రితం ఇది కట్టారు. Finito, 400 years. Italian Jesuit priest. ఇది ఏడి 1600లో కట్టారు. అంటే ఇప్పటికి 425 సంవత్సరాల క్రితమే ఈ చర్చిని కట్టారు. సో ఇదండి తోమా గారు ఉన్నప్పుడు సోయల్ మన్న అయినా మట్టి. తోమా గారు ఉన్నప్పుడు ఈ భూమి ఆ లెవెల్లో ఉండేది. దాని తర్వాత కొంచెం పెంచుకుంటూ వచ్చారు వీళ్ళు. సిమెంటు, మట్టి, అది ఇది కొంచెం అంటే రోడ్లు హైట్ అయిపోయే కొద్దీ పెంచుకుంటూ వచ్చారు. ఇదిగోండి ఆయన ఎక్కడెక్కడైతే తిరిగారో పడవలో ఆ ప్లేస్లో మట్టి అన్నమాట ఇక్కడ పెట్టారు వాళ్ళు. ఇదిగోండి ఇది తిరువత్తంకోడు 7వ చర్చిది, అది కొల్లం 5వ చర్చిది, అది నీలక్కల్లో ఉండే చర్చిది, అది నిరణం చర్చ్, ఇది మైలాపూర్ అంటే చెన్నై, ఆయన్ని చంపేసిన ప్రాంతం అది కొట్టక్కావు, అది కుక్కమంగళం, ఇది పలయూరు, ఇది కొడంగలూరు, ఇది మలయత్తూరు. ఓకే, మలయత్తూరులో చర్చ్ లేదు, కానీ ఆయన అప్పట్లో అక్కడ సువార్త ప్రకటించాడు, అందుకని గుర్తుగా పెట్టారు. ఇదిగోండి ఇదేమో రెలిక్ ఆఫ్ సెయింట్ థామస్, అంటే ఆయన వేరులో ఉన్న ఒక చిన్న స్కిన్ తీసి అక్కడ పెట్టారు. అది ఆయన గుర్తుగా ఆయన బాడీగా భావిస్తారు. దీని లోపల ఏదైతే ఉందో, దాని లోపల ఏదైతే కనిపిస్తుందో అది తోమా గారి శరీరంలో ఒక చిన్న భాగం. అది అట్లాగే ఇక్కడ సేవ చేసిన వాళ్ళు కొంతమంది రెలిక్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఎస్, వీళ్ళు 4 కేరళ వాళ్ళంట, ఫాదర్స్ అప్పట్లో ఇక్కడ సేవ చేస్తున్నారు.